నీ నీడలో నేను కలకాలం ఉంటాలని నీతోనే నేను రానా, నీతో నేను ఉండిపోనా, నా తోడు నీవు నీ నీడలో నేను కలకాలం ఉంటాలని నీతోనే నేను రానా, నీతో నేను ఉండిపోనా. యేసయ్యా 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 స్తుతి ఘన మహిమలతో నిన్నే ఆరాధించెదను. స్తుతి ఘన మహిమలతో నిన్నే ఆరాధించెదను. ప్రైజ్ ద లార్డ్. సర్వోన్నతుడైన సర్వ ప్రపంచ సృష్టికర్త అయిన మన కన్నతండ్రికి మహిమ కలుగునుగా. మన రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తునందు, పాప విమోచకుడైన యేసు క్రీస్తునందు, మరణ పునరుత్థానుడైన యేసు క్రీస్తునందు, సదాకాలము నిత్య జీవము మనకిచ్చిన యేసు క్రీస్తునందు మన కన్నతండ్రికే మనమందరి ద్వారా ఈ శుభ సందేశం వింటున్నటువంటి మనమందరం ద్వారా కనదా మహిమ ప్రభావము కలుగునుగాక. హల్లెలూయా. చాలా మంచి దినము దేవాదేవుడు మనకిచ్చారు. ఈ శుభదినము చూడుటకు, ఈ శుభదినములలో ఉండుటకు సర్వశక్తి గల దేవాది దేవుడు మనకిచ్చిన అపారమైన భాగ్యమును బట్టి దేవునికి స్తోత్రం. ఆ భాగ్యము, ఆ ప్రేమ జీవము గల దేవుని యందు మన తోడు, మన తరతరాలు తోడు, మనకిచ్చిన సమస్తము తోడు, మన కుటుంబము తోడు, మన పరిచర్య తోడు, మనకిచ్చిన సంఘము తోడు, మనకిచ్చిన ప్రతి వస్తువులు తోడు, ఇవ్వపోతున్నటువంటి సమస్త దీవెనల తోడు సదాకాలము తోడై ఉండి జీవము గల దేవుని యందు నడిపించును గాక అని మనసారా ప్రార్థిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, శ్రేష్టమైన శుభ సందేశములో మిమ్మల్ని ఇదిగో మీ దగ్గరికి శుభ సందేశము దేవుడు పంపిస్తుండగా ఆలస్యము చేయకుండా ఈ శుభ సందేశము మీరు అనేకులకు పంపించండి. మీరు మంచి మనసు కలిగి, దయ కలిగిన మనసు కలిగి, కృప వెంబడి కృప క్రీస్తునందు మనము పొందుకున్నారు కనుక మన ద్వారా కూడా అనేకులు ఈ నిత్యజీవ సౌభాగ్యం వినాలి, వాళ్ళు ఆశీర్వదింపబడాలి, వాళ్ళు ఓదార్చబడాలి, వాళ్ళు దీవించబడాలని ఆ మంచి కోరిక మనకు కూడా కలగాలి కనుక నేను మీ దగ్గరికి శుభ సందేశం పంపించినట్లు మీరు కూడా అనేకులకి ఈ శుభ సందేశము పంపించాలని క్రీస్తు యేసులో మనవి చేసుకున్నాను. ఈ దినము నేను పాడిన పాట, నా తోడుగా నీవు నీ నీడలో నేను కలకాలం ఉండాలని నీతోనే నేను రానా, నీతోనే నేను ఉండిపోనా, యేసయ్యా యేసయ్యా అని పాట పాడడం జరిగింది. ప్రభునందు ప్రియమైన వారులారా, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లిలారా, తండ్రిలారా, చెల్లిలారా, అక్కలారా, అన్నయ్యలారా, అత్యంత శ్రేష్టమైనటువంటి పాట కాదండి. జీవమల దేవాది దేవుడవు మన తోడు, మనము దేవుని తోడు, కళాకాలము శాశ్వతముగా మన తోడున్న మన సృష్టికర్త అయినటువంటి సర్వోన్నతుడైన దేవాది దేవుడవు. ఈ ప్రపంచ సృష్టికర్త మన తోడు ఉండగా ఈ ప్రపంచముని సృజించి ఈ సర్వ ప్రపంచమునకు కావలసినదన్నీ ఇచ్చి ఎదిగించి ప్రారంభ సమయం నుంచి ఇప్పుడు దాకా ఇంకా కూడా ఈ భూమి, ఈ ఆకాశం ఎన్ని కాలం ఉన్నా అన్ని కాలాల్లో ఈ ఆకాశము కింద భూమి పైన ఉన్న సమస్తమునే బ్రతికించి ఎదిగించి పోషించినటువంటి జీవమగల దేవుడే మన తోడు ఉండగా ధైర్యము తెచ్చుకొని ముందుకు వెళ్దాం. ఆ విశ్వాసము ద్వారా మనకు కూడా అనేకులకు తోడై ఉండినట్లు, కష్టములలో వారు తోడై ఉండినట్లు, ఎదటి వాళ్ళకు తోడై ఉండినటువంటి మంచి మనసు కలిగి మనకు కూడా అటువంటి మనసు కలిగి ఉండినట్లయితే దేవాది దేవుడు మన తోడు ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ శుభ సందేశం ద్వారా దేవాది దేవుడు మీ తోడు ఉన్నారని ఇదిగో దేవుడు మీకు ధైర్యం ఇస్తున్నారు. ప్రియులారా, మీ తోడు దేవుడు ఉన్నారు కనుక, మీ తోడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు కనుక ఈ సందేశం ఈ ఉదయకాల సమయమే మీ దగ్గరికి రావడం జరిగింది.
కనుక ధైర్యముతో ముందుకు వెళ్దాం. దేనిని గురించి చింతపడకుండా సంతోషముతో తండ్రి ఇచ్చిన ఈ మంచి దినము ఆత్మీయ సంతోషంలో, మానసిక సంతోషంలో, శారీరక సంతోషంలో తండ్రి ఇచ్చిన ప్రతి దానిని బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియపరిచి దేవుని సన్నిధిలో సంతోషముతో ముందుకు వెళ్దాం. దేవదేవుడు మనతో ఉంటారు. మనకి ఈ దినము మాత్రం కాదు, ఈ భూమిలో కన్న తండ్రి మమ్మల్ని ఉంచినటువంటి ప్రతి సెకండ్, ప్రతి గంట, ప్రతి దినము, ప్రతి వారము, ప్రతి నెల, ప్రతి సంవత్సరాలు సర్వోన్నతుడైన జీవముగల దేవుడు యేసుక్రీస్తునందు నా తోడు మన తోడు ఉన్నారు గనక భయపడకుండా, దిగులు పడకుండా సంతోషముతో తండ్రి ఉన్నారు గనక తండ్రికి ఇష్టమైనటువంటి తనయుడుగా మాట, చూపు, తలంపు, క్రియలో సమస్తము మేలు 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 మాత్రమే ఆలోచించుచు ముందుకు వెళ్దాం. అప్పుడు మనం ముందుకు జరిగినదన్నీ మేలుగా, ఆశీర్వాదకరముగా ఉంటాయి. దానికి తగినట్టుగా సర్వోన్నతుడైన కన్న తండ్రి సన్నిధిలో స్తుతులు స్తోత్రాలు చెల్లించుచు ముందుకు వెళ్దాం. అటువంటి దీవెన జీవముగల క్రీస్తు యేసునందు మనమందరి మీద ఈ క్షణము నుంచి శాశ్వతముగా నింపబడును గాక. ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థన చేద్దాం. మహిమగల మహోన్నతుడా, మీరు మా తోడు ఉన్నారు తండ్రి, మేము మీలోనే ఉన్నారు తండ్రి. అవును తండ్రి, ఎల్లకాలము సకలకాలము నా తోడున్న మా దైవమా, మా తోడున్న మా కన్న తండ్రి అయిన జీవముగల యెహోవా, రక్షకుడు ప్రాణనాథుడు యేసుక్రీస్తు రాజా, మా కొరకు పంపించిన పరిశుద్ధాత్మ త్రియేక దైవమా, సర్వ ప్రపంచ సృష్టికర్త నానా మీరు మా తోడు ఉన్నారు కనుక, మీ ప్రియబిడలైనటువంటి మా తోడు మీరు ఉన్నారు కనుక మీలోనే మేముండి ధైర్యముగా, సంతోషముతో, సమాధాన సమృద్ధితో, ఐశ్వర్యముతో, ఆనందంతో మీలోనే మమ్మల్ని ముందుకు మీరు నడిపిస్తున్నారు కనుక మీకే స్తుతులు స్తోత్రాలు స్తోత్రములు చెల్లించుచున్నాను. ఈ సందేశం వింటున్నటువంటి ప్రతి కుటుంబం మీద, ప్రతి వ్యక్తి మీద మీ దివ్య దీవెన నింపి ఆశీర్వదించి వాళ్ళకందరికీ కావలసినటువంటి సమస్తము ధారాళముగా దయచేయండి. మేలు మేలుతో నింపమని క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ఆశీర్వదించి, దీవించి, స్తుతించి, ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించును గాక.